వెళ్ళాలని నా వినతిపూర్వక అభ్యర్థన సార్. రైట్. గౌతమ్ గారు, ఓవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, 36 మందిని మా వాళ్ళని హత్య చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ అక్కడ ధర్నా చేస్తారు. మరోవైపు టీడీపీ నాయకుల హత్యలు జరుగుతున్నాయి. వీళ్ళేమో ఇంకెంతకాలం మేము ఓపిక పట్టాలి, ఇంకెంతకాలం మీ దమనకాండ, మీరు ఇంకా అధికారంలో లేకపోయినా ఇలా ఎంతలా చెలరేగిపోతున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. సో ఇరు పార్టీల కార్యకర్తలకు సంబంధించి చూస్తున్నారు కదా పరిస్థితి. ఎవరిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది, ఎలాంటి సంయమనం పాటిస్తే బాగుంటుందంట? సంయమనం పాటించేంతగా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు ఏమీ లేవండి. యాక్చువల్ గా చెప్పాలి అని అనుకుంటే ఈ రోజు టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఈ గత 5 సంవత్సరాల్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బారిన పడి ఎన్నెన్నో కష్టాలు కోర్చి ఇక్కడ దాకా వాళ్ళ పార్టీని అంటిపెట్టుకోనుండి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ కూటమి వీళ్ళందరూ కలిసి ప్రభుత్వంలోకి రావాలని ఎవరైతే కోరుకున్నారో అలాంటి వాళ్ళందరూ ఒకంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విధానాల మీద మనం సంయమనం పాటిద్దాం, వాళ్ళు చేసిన తప్పులు మనం చెయ్యొద్దు అనే దాని మీద కొంచెం గరంగా ఉండట్టుగానే మనకి సోషల్ మీడియాలో చాలా రకాలైన వార్తలు వినిపిస్తానే ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో అరాచకం పెట్టరేగిపోతుంది, లా అండ్ ఆర్డర్ గతి తప్పిపోయింది అని ఏ మాటలైతే మాట్లాడుతూ ఆయన ఢిల్లీ వెళ్ళి అక్కడ ధర్నా చేశాడో దాన్ని నిజం చెయ్యాలి అనే ఒక దుగ్ధ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తున్నట్టుగా మనకి ఈ సంఘటన ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అరాచకాన్ని కోరుకుంటోంది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పెట్టరేగిపోయిన సంఘటనలు జరిగితే తిరిగి రిటార్ట్ వస్తుంది. నలుగురు పోతే పోతారు, కార్యకర్తలేగా మనం ఉంటాం కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు అక్కడే ఉంటాడు కదా, కావాలంటే బెంగళూరు వెళ్ళిపోతాడు. అలాంటి ఒక చర్యలకి ఇదంతా ఒక పక్కా ప్లాన్ ఏమో అనే అనుమానాలు వచ్చే విధంగా ఇప్పుడు పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే ఓడిపోయిన ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, గెలవటం కూడా సాధారణ గెలుపు కాదు. జగన్మోహన్ రెడ్డి నాకు 151 వచ్చాయని ఎంతగా విర్రవీగాడో అంతకి పైయొత్తుగానే వచ్చిన ఒక పార్టీ కార్యకర్తని ఈ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరో వచ్చి ఇలా అఘాయిత్యం చేయటానికి పూనుకున్నారు అని అంటే అందులో పాత కక్షలు, లేకపోతే ఒకే ఊర్లో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు గ్రామాల్లో ఎలా ఉంటుంది, రాజకీయం, కక్ష, లేకపోతే కుటుంబం అంతా కలేసే ఉంటుంది. ఎందుకు, దాని పరిధి చాలా చిన్నది కాబట్టి, ఆ గ్రామం యొక్క పరిధి చిన్నది కాబట్టి అందులో దీన్ని మనం కొంచెం కుటుంబ నేపథ్యం మధ్యలో ఉన్న కక్షా కార్పణ్యం అనో లేకపోతే రాజకీయ నేపథ్యంలో ఉన్న కక్షా కార్పణ్యం కిందనో ఒకంత చూసే ఆ అవకాశాలు బయట కనిపిస్తున్నప్పటికీ కూడా దీని వెనక పెద్ద స్కెచ్ ఉందేమో అనే అనుమానం ఒకటి రేగుతోంది. ఆ అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టడం కోసం ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకోవాలి. ఇందాక సార్ చెప్పినట్టు అవసరం అయితే ఎక్కడ దాకో వెళ్లాల్సిన పని వస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన పనే చెయ్యాలి. వాడు చెప్పుతో కొట్టాడు, మనం చేత్తో తాకుదామా? అలాంటి కాదు పరిస్థితి. ఖచ్చితంగా చెప్పుతో ఎడాపెడా కొట్టాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడు కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వదు. ఊరి మీద పడి దోచుకుంటున్నారు అనుకోండి, పోలీసులు ఏం చేస్తారు? అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? కోర్టుకు తీసుకెళ్లి జైల్లో పెట్టి వాళ్ళకి తిండి పెడతారా? పిట్టల్ని కాల్చినట్టు కాల్చవతలు పాడేస్తారు. అలాంటి సంఘటనలు కొన్ని జరిగితే తప్ప ఇప్పుడు ఇలాంటి వాటన్నిటికీ తెరపడదు. మనం అనుకున్న ప్లాను సక్రమంగా జరగదు అని ఏ రోజు జగన్మోహన్ రెడ్డికి అనిపిస్తే ఆ రోజు ఈ అరాచకం ఆగిపోద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే పని ఏం చేస్తున్నాం అనేది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. కేవలం ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల గురించో జనసేన కార్యకర్తల గురించో మాట్లాడే మాట కాదండి. 5 సంవత్సరాల్లో బాధపడ్డ చాలా మంది ప్రజానీకం కనీసం ఫేస్బుక్ లో ఒక పోస్టుని ఫార్వర్డ్ చేసినందుకు రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి అనునిత్యం వీడియోలతోటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పుడు విధానాలను ఎత్తి చూపిస్తున్న మా నాన్న కుండబద్దల సుబ్బారావు దాకా దాడే జరిగింది.
ఆ దాడిలో ఆయన బతికి బయటపడి మళ్ళీ ఆయన నోరికి పని చెప్పాడు. అలాంటి ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేపట్టాడు అని అంటే ఎంత ధైర్యం ఉంటే చేపడతాడు చెప్పండి. ఆ ధైర్యాన్ని ఖచ్చితంగా మనం సమూలంగా కాలరాసేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ దాడులు చేస్తే ప్రతి దాడులు జరుగుతాయనో లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారనో మన అస్తిత్వానికే మన మనుగడకే దెబ్బ తగులుతుందనేమో ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో వస్తే తప్ప ఇలాంటివన్నీ ఆగే పరిస్థితి లేదు. కార్యకర్తని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వాటికి కావలసిన వాటన్నిటిని సమకూరుస్తూనే ఉన్నాడు. మొన్ననే బయటకు వచ్చింది, రౌడీలు, గూండాలు, మాఫియా డానులతోటి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళందరితోటి అరాచకం పెట్టరేగిపోయేటట్టు చేయటం కోసం సమావేశాలు పెట్టినట్టుగాను వాళ్ళకి అసైన్మెంట్లు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంటే ఇదంతా అందులో భాగమని ఎందుకు అనుకోకూడదు? ఆ కోణంలో ఆలోచించి దీన్ని కాల రాసేయాలి అని ఈ పెద్దలు భావించాల్సిన అవసరం ఉందనేది ఖచ్చితంగా నేను అభిప్రాయపడుతున్నాను. రైట్. ఆనంద్ సాగర్ గారు, సో రాజకీయ పరంగా జరిగింది ఈ హత్య అంటున్నారు.